ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ దీస్ ఫ్రేజెస్. సో ఈ ఫ్రేజెస్ ముందు ఏని కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. ఇవన్నీ ఏవి? కలెక్టివ్ నౌన్స్. నౌన్స్లో వన్ ఆఫ్ ద టైప్ అనేటువంటి కలెక్టివ్ నౌన్స్ ముందు ఖచ్చితంగా ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఏ క్రౌడ్ ఆఫ్, నెక్స్ట్ ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్, అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్. ఖచ్చితంగా ఇండెఫినెట్ ఆర్టికల్ని ఇక్కడ యూజ్ చేయవలసి ఉంటుంది బేస్డ్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్. నంబర్ అండ్ క్వాంటిటీ, ఏ లాట్ ఆఫ్, ఏ గ్రేట్ డీల్ ఆఫ్, ఏ నంబర్ ఆఫ్. ఈ ఫ్రేజెస్ వచ్చినప్పుడు అవి నంబర్ని కానీ క్వాంటిటీని కానీ తెలియజేస్తాయి. అప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ని యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ, ఈచ్, పర్, వన్. ఈ సెన్స్లో మనము ఈ ఆర్టికల్ ఏని కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. వీణా డిడ్ నాట్ గివ్ హర్ బ్రదర్ అన్ యాపిల్ అంటే వీణా వాళ్ళ బ్రదర్కి ఒక యాపిల్ కూడా ఇవ్వలేదు అని అర్థం. హీ గెట్స్ 500 రూపీస్ ఏ ట్రిప్ అంటే ప్రతి ట్రిప్కి, ఈచ్ ట్రిప్కి 500 రూపీస్ వస్తుందని. రైస్ ఈజ్ సోల్డ్ 45 రూపీస్ ఏ కిలో. ఒక కిలో రైస్ 45 రూపీస్ అని, పర్ కిలో 45 రూపీస్ అని. షీ హ్యాజ్ ఏ క్యాట్. షీ హ్యాజ్ ఏ క్యాట్ అంటే షీ హ్యాజ్ వన్ క్యాట్ అని. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆల్, చూడండి అన్నీ అనే సెన్స్లో ఆర్టికల్ని యూజ్ చేస్తాం, ఏని కానీ యాన్ కానీ. ఏ డాగ్ ఈజ్ ఏ లాయల్ యానిమల్. దీని మీనింగ్ ఏంటి? ఈ డాగ్ అంటే ఒక కుక్క అని కాదు, కుక్క జాతి, కుక్కలన్నీ విశ్వాసంగా ఉంటాయని అర్థం. నెక్స్ట్, ఏ డాగ్ మీన్స్ ద రేస్ ఆఫ్ ద డాగ్స్. ఇఫ్ ప్రాపర్ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కామన్ నౌన్. ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేసేటప్పుడు, కామన్ నౌన్ అంటే ఏంటి? ఒక గ్రూప్కి లేదా కొంతమందికి వర్తించేది. చూడండి, కాళిదాస్ అనేది కామన్ నౌన్, కాళిదాస్ అనేది ప్రాపర్ నౌన్. దాన్ని ఎలా యూజ్ చేస్తుంది చూడండి. హీ ఈజ్ ఏ కాళిదాస్ అంటే అతను కాళిదాసు అని కాదు. హీ ఈజ్ ఏ స్కాలర్ లైక్ కాళిదాస్, అతను కాళిదాస్ లాంటి విజ్ఞానం కలిగిన వాడని. హీ ఈజ్ ఏ ప్రభుదేవ ఇన్ అవర్ విలేజ్ అంటే మా ఊర్లో ప్రభుదేవలాగా డాన్స్ చేసే వ్యక్తి అని అంటా చెప్తున్నారు. ప్రభుదేవ లాంటి వాడు అని పోలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇఫ్ టూ అడ్జెక్టివ్స్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్, ఏ ఆర్ యాన్ యూజ్డ్ బిఫోర్ ఫస్ట్ అడ్జెక్టివ్. రెండు అడ్జెక్టివ్లు ఒక నౌన్కి ముందు యూజ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ బ్లాక్ అండ్ వైట్ డాగ్. ఇక్కడ రెండు అడ్జెక్టివ్స్ ఉన్నాయి, బ్లాక్ ఒక అడ్జెక్టివ్, వైట్ ఒక అడ్జెక్టివ్. మొదట ఆర్టికల్ని యూజ్ చేసినట్లయితే దాని అర్థం ఏంటంటే అది సింగులర్ నౌన్ అని. ఏ బ్లాక్ అండ్ వైట్ డాగ్ అంటే ఒక నలుపు తెలుపు రంగులో ఉన్న కుక్క అని. అండ్ ఆనెస్ట్ అండ్ ఇంటెలిజెంట్ టీచర్ అంటే ఒక నిజాయితీ కలిగిన తెలివైన టీచర్ అని. అలా కాకుండా సెకండ్ రూల్ చూడండి, ఇఫ్ టూ అడ్జెక్టివ్స్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఒక సింగులర్ నౌన్ ముందు టూ అడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తే and it denotes two different persons, a or an is used before each adjective. ఇక్కడ ఇద్దరు ఉన్నారు అని చెప్పదలసిన సందర్భంలో ఇంకో విధంగా దీన్ని ఎలా తెలుసుకుందాం అంటే, రెండు ఆర్టికల్ని యూజ్ చేశారనుకోండి, ఏ బ్లాక్ అండ్ ఏ వైట్, రెండు ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నట్టు. అంటే ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ డాగ్ అంటే ఒక నల్ల కుక్క ఒక తెల్ల కుక్క అని. నెక్స్ట్, అన్ ఆనెస్ట్ అండ్ అన్ ఇంటెలిజెంట్ టీచర్ అని అంటే ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నట్టు, అన్ ఆనెస్ట్ టీచర్ ఉన్నట్టు, అన్ ఇంటెలిజెంట్ టీచర్ ఉన్నట్టు అర్థం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండు అడ్జెక్టివ్స్ ఉన్నట్లయితే ఒక సింగులర్ నౌన్కు ముందు ఒక ఆర్టికల్ ఉంటే ఒక పర్సన్ ఉన్నట్టు సింగులర్ అని, రెండు ఆర్టికల్స్ ఉన్నట్లయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు అర్థం. నెక్స్ట్, ఏ ఆర్ యాన్ యూజ్డ్ ఇన్ దీస్ ఫ్రేజెస్. ఈ ఫ్రేజెస్ ముందు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. ఈ ఫ్రేజెస్ని గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది. ఇన్ ఏ మూడ్, ఇన్ ఏ రేంజ్, ఇన్ ఏ హరీ, ఇన్ ఏ డైలమా. ఇన్ ఏ డైలమా అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అని. ఇన్ ఏ హరీ అంటే హడావిడిగా ఉండడం అని. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, క్యాచ్ ఏ కోల్డ్, హ్యావ్ ఏ ఫీవర్, హ్యావ్ ఏ కాఫ్, హ్యావ్ ఏ స్లీప్, గో ఫర్ ఏ స్విమ్. గో టు స్విమ్ కాదు, గో ఫర్ ఏ స్విమ్. టేక్ ఏ రెస్ట్, టేక్ ఏ వెకేషన్, మేక్ ఏ నాయిస్, కీప్ ఏ ప్రామిస్, హ్యావ్ ఏ డ్రింక్. సో ఇలాంటి ఫ్రేజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ని ఏని కానీ యాన్ కానీ బేస్డ్ ఆన్ ద సౌండ్ యూజ్ చేయాలి. నెక్స్ట్, ఏ ఆర్ యాన్ యూజ్డ్ బిఫోర్ యూనిట్స్ ఆర్ కౌంటింగ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్. ఏ డజన్, ఏ 100, ఏ మిలియన్, ఏ స్కోర్. ఏ స్కోర్ అంటే 20
థింగ్స్ ఉన్నటువంటి దాన్ని స్కోర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కోర్ ఆఫ్ పేపర్స్ అంటే 20 పేపర్స్ ఉన్నాయని. ఏ కపుల్, ఏ కిలో అండ్ హాఫ్, ఇలాంటి కౌంటింగ్స్ ముందు ఖచ్చితంగా ఏని యూజ్ చేస్తాం. దాని అర్థం ఏంటంటే ఏ డజన్ అంటే 12 వస్తువుల్ని మనం ఏ డజన్ అంటాం. నెక్స్ట్, ఏ ఈజ్ యూజ్డ్ టు మేక్ అ ప్లూరల్ నౌన్ ఇంటూ సింగులర్ నౌన్. చూడండి, 5 days జర్నీ అంటే 5 రోజుల ప్రయాణం అని. ఏ 5 days జర్నీ అంటే ఒక 5 రోజుల ప్రయాణం అని. అంటే ఆ ప్రయాణాన్ని మొత్తాన్ని ఒక ప్రోగ్రామ్గా చెప్తున్నారు. 6 men కమిటీ అంటే అది ప్లూరల్, 6 మంది ఉన్నటువంటి కమిటీ అని. ఏ 6 men కమిటీ అంటే ఆ కమిటీని ఒకటిగా పిలుస్తున్నట్టు. నెక్స్ట్, 5-year ప్లాన్ 5 సంవత్సరాల ప్రణాళిక. ఏ 5-year ప్లాన్ అంటే ఒక 5 సంవత్సరముల ప్రణాళిక అని అర్థం. సో ఆర్టికల్ ఇటువంటి వాటికి ముందు ఉన్నట్లయితే అది సింగులర్ అయితే, ఆర్టికల్ లేనట్లయితే అది ప్లూరల్ అవుతుంది. వెన్ సింగులర్ కౌంటబుల్ నౌన్ ఈజ్ యూజ్డ్ ఫస్ట్ టైమ్ ఇన్ ఏ సెంటెన్స్, ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. బట్ వెన్ సేమ్ నౌన్ ఈజ్ యూజ్డ్ సెకండ్ టైమ్, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇట్. ఒక సింగులర్ నౌన్కు ముందు ఏ కానీ యాన్ కానీ మొదటిసారి ఉపయోగిస్తాము, సెకండ్ టైం మాత్రము ఆ నౌనే రిపీట్ అయితే ద యూజ్ చేస్తాం. చూడండి, ఎస్టర్డే ఐ సా ఏ మ్యాన్, ఇక్కడ మ్యాన్ అనేది సింగులర్ నౌన్. నియర్ పార్క్, ద మ్యాన్ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. అదే మ్యాన్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, ఈసారి ఏ మ్యాన్ అనకూడదు, ద మ్యాన్. నెక్స్ట్, ద మ్యాన్ మళ్ళీ వచ్చింది చూడండి, మ్యాన్ అనేది. ద మ్యాన్ ఈజ్ సో ఆనెస్ట్ పర్సన్. సో నిన్న ఒక మనిషిని మేము చూసాము, ఆ మనిషి, ద మ్యాన్ వాజ్ పోలీస్ ఆఫీసర్, ఆ మనిషి పోలీస్ ఆఫీసర్. ద మ్యాన్ ఈజ్ సో ఆనెస్ట్ పర్సన్, ఆ మనిషి చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి. వాక్ అండ్ బాత్ అనేటివి నౌన్స్గా యూజ్ చేసినప్పుడు ఏఆర్ యాన్ని యూజ్ చేస్తాం. హీ ఈజ్ గోయింగ్ ఫర్ ఏ వాక్, హీ ఈజ్ గోయింగ్ ఫర్ ఏ వాక్ అని, హీ వెంట్ ఫర్ ఏ బాత్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ బాత్, ఏ వాక్ అంటే అవి నౌన్స్. నెక్స్ట్, డ్రింక్, స్విమ్, రైడ్, టాక్ అనేటివి నౌన్స్గా యూజ్ చేసినప్పుడు కూడా ఇలాగే యూజ్ చేస్తాం. వాటికి ముందు ఆర్టికల్ ఏని కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. హీ హ్యాడ్ ఏ టాక్ విత్ హర్. సో ఇక్కడ ఏ టాక్ అంటే మాట్లాడడం జరిగింది అని, లేదా మాట్లాడటం అని అర్థం.